ముంతాజ్ హోటల్స్ తిరుపతిలో కొద్ది రోజులుగా చర్చల్లో ఉన్న సంస్థ. అలిపిరి సమీపంలోని 20 ఎకరాల విస్తీర్ణంలో చాలా వేగంగా నిర్మాణాలు చేపట్టారు. దీనిపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థకి ఇచ్చిన లీజ్ను రద్దు చేస్తూ తీర్మానం చేసింది టీటీడీ బోర్డు. దీనిపై హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆ ప్రాంతం నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పుణ్యక్షేత్రమైన తిరుమల వెంకన్న పాదాల చెంత ముంతాజ్ హోటల్ పేరుతో 38 ఎకరాల్లో చేపట్టిన పనులు ఎట్టకేకలకు నిన్న టీటీడీ బోర్డులో కీలక నిర్ణయం అయితే తీసుకునింది. అయితే మొత్తం మీద మనం చూస్తున్న దృశ్యాలు ఏదైతే చూడొచ్చు, ముంతాజ్ హోటల్ అనే 5 స్టార్ హోటల్కి సంబంధించి ఇక్కడ వెంకన్న పాదాల చెంతన పచ్చటి ఈ తిరుమల శేషాచలం మధ్యలో ఈ నిర్మించాలని కూడా గత ప్రభుత్వం అయితే దీన్ని నిర్ణయం తీసుకుంది. అయితే దీని మీద చాలా ఎత్తున హిందూ ధర్మ పరిచేస్తూ సభ్యులు కూడా పోరాటమే చేశారు. ఆ పోరాట ఫలితంగానే నిన్న టీటీడీ బోర్డులో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దీన్ని రద్దు చేస్తూ టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కూడా ఆ హోటల్ యజమానులకు కూడా అనుమతులు జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే నోటీసులు జారీ చేసినట్టుంది. అయితే మొత్తం మీద మనతో పాటు కొంతమంది హిందూ ధర్మ పరిరక్షణ సమితికి సంబంధించి అదేవిధంగా దీనిపై పోరాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అన్న చెప్పండి అన్న, ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఈ తిరుపతిలో ఈ విధంగా తిరుమల పాదాల చెంత ఇటువంటి 5 స్టార్ హోటల్లో అనుమతి ఇవ్వాలని ఎంతవరకు అంటారు? అసలు దీని వెనకాల కథ ఏంటండి? నమో వెంకటేశయ్య. ముందుగా మా టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు నియమించినటువంటి మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే హిందుత్వం కోసం ప్రాణాలు సైతం అర్పిస్తానో ఇదే తిరుమల పాదాల చెంత చెప్పినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇంత మంచి లేట్ అయితే అయింది కానీ ఇంత మంచి చైర్మన్ ఇచ్చినందుకు ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మేము చేస్తున్నటువంటి పోరాటం ఏందిరా అంటే, ఈ ఏదైతే 38 ఎకరాలు దేవుల కోసమని కేటాయించారో అందులో ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన గత ప్రభుత్వం అందులో నుంచి 20 ఎకరాలు ముంతాజ్ హోటల్స్ గ్రూప్ సంబంధించి, ఓబ్రాయ్ గ్రూప్ సంబంధించి వారికి కేటాయించడం చాలా బాధాకరం. ఆ 20 ఎకరాలు ఏమి వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ఏంది, జీవో ఏంట్రా అంటే, ఆ జీవోలో 100 విల్లాలు, ఒక బారు, ఒక స్పా సెంటరు, అలాగే పార్టీ సెంటరు. ఇది వాళ్ళు పవిత్రమైన పుణ్యక్షేత్రంగా వాళ్ళు భావించడం లేదండి. ఇది ఒక టూరిజం స్పాట్ లాగా అనుకొని ఈ టూరిజం నుంచి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారు. హిందూ ధర్మం అనేది, హిందుత్వం అనేది వాళ్ళకు ఏమాత్రం గౌరవం లేకుండా ఎంతో ప్రపంచం మొత్తం కలియుగ దైవం, ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ విధంగా వాళ్ళు బారు, స్పా సెంటరు ఇలాంటివి వాటికి అనుమతి ఇవ్వడం మేము వాటి వ్యతిరేకం కాదండి. ఎందుకంటే డెవలప్మెంట్ కావాలంటే మీకు అవి కావాలి, మీకు టూరిజం కావాలంటే మీకు ఊరు బయట ఎంతో ప్లేస్ ఉంది మీ టూరిజం సంబంధించి, అక్కడెక్కడో ఇచ్చుకోండి. ఇక్కడ కొండ కింద ఇచ్చి ఇప్పటికే కొండకి మద్యం, మాంసం ఇవన్నీ పోతున్నాయి, ఎవరికి భక్తి లేకుండా పోతుంది అని మేము ఎంతో బాధపడుతూ కొండకు వెళ్ళే ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రధాన రహదారుల్లో మద్యం, మాంసం ఉండకూడదని మేము పోరాడుతూ ఉంటే కొండ కిందనే వాళ్ళు అనుమతి ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం. ఇంత దారుణమైన డెసిషన్ తీసుకోవడం అనేది ఏ హిందువులకే కాదు, మానవులు అనే వాళ్ళకి ఎవరు కూడా ఇలాంటి ఒక ధర్మం మీద దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దీన్ని వెంటనే ఖండించమని మేము అడిగిన వెంటనే బోర్డులో ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు డిస్కషన్ కాదు, ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని దాన్ని ఏకంగా మేము తీర్మానమే చేశామని చెప్పడం నిజంగా ఆయనకున్నటువంటి భక్తికి, ఆయనలో ఉన్నటువంటి ధర్మ రక్షకుడికి మేము తలవంచి పాదాభివందనం తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇది మొత్తం కూడా అటవీ శాఖ భూములుగా తెలుస్తుంది. ఎందుకంటే తిరుమలకి ఈ పక్కనే జూ పార్క్ ఉంది, మరో పక్క తిరుమలకి వెళ్ళే బస్సులంతా కూడా ఇక్కడి నుంచే వెళ్తుంటారు. ఇక్కడ ఒకవేళ 5 స్టార్ హోటల్ నిర్మిస్తే మీరు చెప్పినట్టుగా అటు స్పై సెంటర్లు కావచ్చు, అదేవిధంగా బారు, రెస్టారెంట్లు చూస్తుంటే అంటే ఇక్కడి నుంచి ఆ తిరుమలను చూస్తూ కూడా ఎంజాయ్ చేసే పరిస్థితి అండి. ఇది మొత్తం మీద ఇది టీటీడీకి వెంటనే దీన్ని చర్యలు తీసుకోవడం నిజంగా ఎంతవరకు కరెక్ట్ అంటారు, బాగుంటుందంటారు? ఏమంటే ఖచ్చితంగా ఇది 100కి 100% కాదండి, 1,00,000% మంచి డెసిషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ భూమి అంతా గతంలో వెటర్నరీ కాలేజీలో ఆధ్వర్యంలో ఉండేది, వెటర్నరీ కాలేజీకి ఇచ్చున్నారు. ఆ వెటర్నరీ కాలేజీ నుంచి 60 ఎకరాలు టూరిజం వాళ్ళు తీసుకున్నారు. అందులో ఈ 38 ఎకరాలు దేవలోక్ అనే ఒక దీనికి ఇచ్చి దేవుల యొక్క హిందుత్వాన్ని ఉట్టుపడే దానికోసమని వాళ్ళకి అనుమతులు ఇస్తే అందులో 20 ఎకరాలను వీళ్ళకి ఇచ్చేయడం చాలా బాధాకరమైన విషయం. ఈ విధంగా చేయడం అనేది, నీకు డబ్బు సంపాదించాలంటే ఒక వ్యక్తికి ఏదైనా కావాలంటే
దానికి కావాల్సిన సదుపాయాలు సంపాదించుకోవడానికి ఒక మార్గాలు కల్పించాలే కానీ ఈ విధంగా బార్లు, టూరిజంలు, లేకపోతే స్పా సెంటర్లు అంటే మనందరికీ తెలుసు ఏం జరుగుతూ ఉంటుందా అని. అలాంటి వాటికి ఇక్కడ అనుమతి ఇవ్వడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది వాళ్ళు డెసిషన్ తీసుకున్నందుకు నేను యావత్ ఎన్డీఏ ప్రభుత్వానికి నేను పాదాభివందనం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు డెవలపింగ్ జరుగుతుంది, చుట్టుపక్కలంతా కూడా ల్యాండ్స్ కావచ్చు పెరుగుతాయి, చాలా మందికి ఉపాధి హామీ కలుగుతుంది. అటువంటిది మీరు ఎందుకు ఆపాలని చూస్తుంటారు? ఆపితే దీన్ని ఏమనుకుంటున్నారు? మనిషి ఎదగాలంటే మనిషి ఉండాలి. ఇప్పుడు నువ్వు హిందుత్వం కానీ హిందూ ధర్మం కానీ అది ప్రపంచానికి ఇప్పుడు ఆదర్శం. ప్రపంచ దేశాలన్నీ హిందుత్వం కోసం, హిందుత్వంలో ఉన్నటువంటి మంచితనాన్ని పాటించడం మొదలుపెట్టాయి. ఏదైతే మనిషి మనుగడ బాగుండాలంటే నీ ధర్మం బాగుండాలి. అలాంటి ధర్మమే నాశనమైనప్పుడు మనిషిని మనుగడ యాడ్ నుంచి ఉంటుంది, మనిషికి సంపాదన ఎక్కడి నుంచి ఉంటుంది. ఖచ్చితంగా ధర్మాన్ని కాపాడుకుంటూ దానికోసం భూమి అనేది ఇక్కడ దేవుడి కిందనే కాదు కదా, దేవుడి యొక్క భూమి తిరుపతి మొత్తం దేవుడి యొక్క సంపదే. ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు మొత్తం తిరుపతికి ఇటు 40 కిలోమీటర్ల దాకా 70 కిలోమీటర్ల దాకా తిరుమల దేవస్థానం సంబంధించినటువంటి డెవలప్మెంట్ కోసం ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు గారు ఇచ్చిపోయారు. దాన్నంతా ఈ రాజకీయ నాయకులంతా కబ్జాలు చేసేసి వేల ఎకరాలు తిరుపతి టీటీడీ సంబంధించినటువంటి మఠం భూములు కావచ్చు, అతిరాంజీ మఠం భూములు కావచ్చు, ఇవన్నీ వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారు. ఈ కబ్జా చేసిన వాటిని తీసుకొని అక్కడ కట్టండి, మేము కాదనట్లేదు. అటు సైడ్ తిరుపతికి, తిరుమల కొండకి దూరంగా ఎక్కడైతే ఊరు బయట ఉంటుందో అక్కడ మీరు డెవలప్ చేయండి. ఆ పక్క చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా డెవలప్ అవుతాయి కదా. దాంతో మీకు ఇంకా రెవెన్యూ కూడా బాగా పెరుగుతుంది, ఊరు కూడా డెవలప్ అవుతుంది. అంతేగాని ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో గుళ్ళు దగ్గరే మటన్ షాపులు, బార్ సెంటర్లు ఇవ్వడం అనేది ఇది ఒక దారుణమైన చర్య. హిందుత్వ నాశనానికి తీసుకున్నటువంటి ఒక కుట్రపూరితమైన బ్రిటిష్ చర్యలనే మేము చెప్పదలుచుకుంటున్నాము. అంటే దీనికి ముందు ఒక గత 10 రోజుల క్రితం కూడా ఇక్కడ ముంతాజ్ హోటల్ అనే పేరుతో బోర్డు కనిపించింది. అయితే ఇప్పుడు అది తీసేసి వెంటనే దేవలోక్గా పేరుని మార్చినట్టున్నారు. అసలు ఈ దేవలోక్కి, ఈ ముంతాజ్ హోటల్కి అసలు ఏంటి? అసలు ఫస్ట్ ఎందుకు దేవలోక్ ఇచ్చారు, మళ్ళీ దాని తర్వాత ఈ ముంతాజ్ హోటల్ అనేసి ఎందుకు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఏమంటారు? ఇప్పుడు ముంతాజ్ హోటల్స్ ఏదైతే పేరుందో దాన్ని దేవలోక్గా మార్చలేదు. దేవలోక్ అనేది అలాగే ఉంది. దేవలోక్ ఏం చేశారంటే 38 ఎకరాలు ఉన్నటువంటి దేవలోక్కి కేవలం 10 ఎకరాలు మాత్రమే కేటాయించి వదిలారు. ఇప్పుడు మిగతా 20 ఎకరాలు అంటే 8 ఎకరాలు ఈ ఫారెస్ట్ జూ పార్క్ ఏదైతే ఉందో ఇప్పుడు మన కాంపౌండ్ వాళ్ళు కట్టినారు. ఇదంతా చుట్టూ గ్రీన్ కాంపౌండ్ వాళ్ళు ఉంది. ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టిన తర్వాత అందులో నుంచి 8 ఎకరాలు ఆ జూ పార్క్కి వెళ్ళిపోవడం జరిగింది. 38 ఎకరాలు 8 ఎకరాలు జూ పార్క్ వెళ్ళిపోయింది. మిగిలిన 30లో 10 ఎకరాలు మాత్రమే దేవలోక్ ఇచ్చి మిగతా 20 ఎకరాలు ముంతాజ్ హోటల్స్. మొన్నటి వరకు కూడా మేము ఏదైతే జియో రాకముందు, మాకు గతంలో జియోలు ఏవి వచ్చేది కాదని ప్రజలందరికీ తెలుసు. జియో కాపీలు పబ్లిక్ రావని. ఎప్పుడైతే ఈ జియో కాపీ బయటపడిందో అందులో చూసిన తర్వాత అందరికీ కళ్ళు తిరిగాయి. ఇదేంట్రా, ఇది తిరుమలనా లేకపోతే థాయిలాండా? మాకు అర్థం కాలేదు. స్పా సెంటర్లు, మసాజ్ సెంటర్లు పెట్టడానికి ఇది తిరుమలనా లేకపోతే ఈ అందరూ జాలీ జల్సాలు చేసుకుని వెళ్ళాలా మాకు తెలియక మేము వచ్చి ధర్నా చేయడం మొదలుపెట్టిన తర్వాత అప్పటి వరకు ముంతాజ్ స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్స్ అనే బోర్డు ఉన్నది. ఎప్పుడైతే మేము ఈ ధర్నా మొదలు పెట్టామో ముంతాజ్ అనగానే ముస్లిం సంబంధించిన అని అనుకుంటారని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు అంటే ఓబరాయ్ కంపెనీ, యాక్చువల్గా గవర్నమెంట్తో డీల్ చేసుకున్నది ఓబరాయ్ కంపెనీ వాళ్ళు. ఓబరాయ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ అండర్లో ట్రైడెంట్ అనే వాళ్ళకి విల్లాలకి ఇచ్చారు, 5 స్టార్ వాళ్ళకి బార్లకు సంబంధించినటువంటి వాళ్ళు ముంతాజ్ హోటల్కి ఇచ్చారు. మేము ఎప్పుడైతే నిరసన తెలియజేశామో ఈ ఇష్యూ ఎక్కడ ఇది అవుతుంది అని చెప్పి ముంతాజ్ హోటల్ దాని మీద పెయింటింగ్ వేసి ఇప్పుడు ట్రైడెంట్ గ్రూప్ ఆఫ్ ఓబరాయ్ కంపెనీస్ అని చెప్పి బోర్డు పెట్టినారు కొత్తగా. అక్కడ ఏంట్రా పరిస్థితి అంటే ఏం జరుగుతుందో చూద్దామని అంటే లోపలికి కూడా అనుమతించట్లేదు. ఈవెన్ ప్రెస్ను కూడా లోపలికి అనుమతించట్లేదు. వీళ్ళు ఒక సాంప్రదాయబద్ధంగా పద్ధతి ప్రకారం కట్టేటిగా ఉంటే మనుషులను ఎందుకు అనుమతించట్లేదు? ఇంకొకటి బాధాకరమైన విషయం ఏమిరా అంటే ఇంత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, ఇది తుడా పరిధిలో ఉంది. తుడాలో ఇంతవరకు అనుమతి తీసుకోలేదు, దీని బ్లూ ప్రింట్ తుడాకి ఇవ్వలేదు. వీళ్ళు ఎంత అన్యాయంగా, అక్రమంగా, ఎంత దౌర్జన్యంగా గత ప్రభుత్వం నుంచి ఇప్పటికి వీళ్ళు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. ఇప్పటికి నేను తుడా అధికారులను, కార్పొరేషన్ అధికారులు వేడుకుంటున్నా, అయ్యా మీ దగ్గర దీనికి అనుమతులు ఉన్నాయా? అనుమతులు లేకుండా 20 ఎకరాల బ్లూ ప్రింట్ మీకు ఏమి ఇవ్వకుండా, పర్మిషన్లు తీసుకోకుండా దీన్ని ఇక్కడ కట్టడం అనేది ఎంత బాధాకరమైన విషయం. ఇదే కన్నా సామాన్య ప్రజలు ఎవరన్నా మీ దగ్గర అనుమతి తీసుకోకుండా కడితే మీరు ఇమ్మీడియట్గా జేసీబీలు తెచ్చి కూల్చేస్తారే. ఇలాంటి దానికి మీరు ఏం చేస్తున్నారు? తుడా అధికారులు కావచ్చు, మన కార్పొరేషన్ యొక్క కమిషనర్ గారు, మేడం గారు, మీరు కూడా ఒకసారి దీని మీద దృష్టి పెట్టాలని నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా.
అన్న ఒకటైతే చెప్పండి అన్న, ముఖ్యంగా గతంలో ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2003లో తిరుమల శ్రీవారికి కూడా పట్టు వర్షాలు సమర్పించేటప్పుడు ఇదే ప్రాంతంలో మనకు బాంబ్ బ్లాస్ట్ అయిన విషయం కూడా తెలిసిందే. అటువంటిది అన్నీ తెలిసి కూడా అంటే గత ప్రభుత్వము ఇటువంటి నిర్ణయాలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా గత ప్రభుత్వం అంటే దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అనే దానికన్నా కాంగ్రెస్ పార్టీని అనొచ్చు. ఎందుకంటే వాళ్ళకి హిందుత్వం అంటే ఏమాత్రం కూడా కించింత కూడా బాధ ఉండదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద 2003లో మనం ఎక్కడైతే అలిపిరి ఇప్పుడు చెకింగ్ పాయింట్ ఉందో అక్కడ బ్లాస్టింగ్ జరిగింది. ఆ సమయంలోనే చంద్రబాబు నాయుడు గారి మీద, అది తిరుమల ఘాటు మీద అంత బ్లాస్టింగ్ జరగడం ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. తిరుమలలో ఏంది పరిస్థితి అని. అట్లాంటి సంఘటనలు జరిగేదానికి అవకాశాలు ఉన్నప్పుడు కొండ కిందనే ఈ విధంగా దురాక్రమాలకి పాల్పడుతూ అన్యాయ కట్టడాలు కడుతూ బార్లకి విచ్చలవిడి స్వేచ్ఛకి అనుమతులు ఇస్తే ఇక్కడి నుంచి మనం చూస్తూనే ఉన్నాం కొండపైకి వెళ్ళే రోడ్డు ఎంత దగ్గరగా ఉందో. ఈ నుంచి వాళ్ళు కావాల్సినటువంటి సరుకులను అవన్నీ కూడా ఇటు అడ్డదారులు చేరవేయరనే నా గ్యారంటీ ఏముంది. ఖచ్చితంగా ఇప్పుడు తిరుమలని ఎంతోమంది ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం, గతంలో ఎన్నో వీడియోలు చూస్తూనే ఉన్నాం. చుట్టుపక్కల ఊర్లలో రోహింగ్యాలు కావచ్చు, లేకపోతే తీవ్రవాదులు కూడా పట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో ఇట్లాంటి వాటికి కట్టడి అనుమతులు ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఇది దురుద్దేశపూర్వకమైనటువంటి నిర్ణయమే అనుకోవాలి. మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం, అయ్యా మీరు ఒక్కసారి ఆ దేవుని పాదాల చెంత మీకు పునర్జన్మ లభించింది. ఆ దేవుడి యొక్క బాధ్యతలు మీరు భుజాన్ని వేసుకొని ఈరోజు బిఆర్ నాయుడు గారు లాంటి వారి చైర్మన్ ఇచ్చారు. అదే బాధ్యతతో ఈ తిరుమల చుట్టుపక్కల కొండకు పరిసరాలుగా రోడ్డు వరకు ఎవరి కూడా అన్ని మతస్థులు కావచ్చు ఇలాంటి అక్రమ కట్టడాలకు కూడా అనుమతులు ఇవ్వకుండా మీరు జీవో తేవాలని మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రులు మన పవన్ కళ్యాణ్ గారిని నేను వేడుకుంటున్నాను. ఇది మొత్తం మీద చూసుకుంటే ఈ తిరుమల యొక్క ఈ పాదాల చెంత అంటే ఆనాడు అన్నమయ్య పాడిన పాటల్లో కూడా కట్టెదురా వైకుంఠము కానాద్రైన కొండ తిరుమల కట్టెదాయిర అని చెప్పేసి ప్రతి ఒక్క చెట్టు పుట్టలో కూడా ఆ దేవుడే ఉంటాడు అనేసి విధంగా అప్పుడు అన్నమయ్య పాడిన పాటల్లో ఇక్కడైతే ఈ శేషాచల మనం చూసిన దృశ్యాలు అయితే కూడా చూడొచ్చు. ఇది మొత్తం కూడా శేషాచల పర్వతము, దానికి సంబంధించిన సాయిలు కూడా ఇక్కడి నుంచే ఎంతోమంది భక్తులు కావచ్చు అన్నమయ్య లాంటి వాళ్ళు తిరుమలకి నడిచి వెళ్ళిన ప్రదేశము. మరోపక్క ఇంకో పక్క మనం చూసిన దృశ్యాలు కూడా చూసి తిరుమలకి వెళ్ళే బస్సులో వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. ఆ దారిలో నుంచి నీట్గా ఈ హోటల్స్ అయితే కనిపిస్తాయి. అయితే ఈ అధికార బలంతో అధికార డబ్బు బలంతోనే ఇక్కడ ఈ హోటల్ని నిర్మించుకునేదానికి అనుమతులు కూడా తెచ్చుకున్నట్టు మనకు ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇది మొత్తం కూడా ఎట్టి పరిస్థితుల్లో కట్టకుండా పోవడం చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఎంతోమంది ప్రతి ఒక్క చెట్టు పుట్ట కూడా ఇటు భక్తి భావంతో ఉండేటట్టు కూడా ఇక్కడ ఈ శేషాచల పర్వతాలు ఉంటాయి. అటువంటి ఆధ్యాత్మిక తిరుపతిలో ఇటువంటి తాజ్ హోటల్, అదేవిధంగా ముంతాజ్ హోటల్ పేరుతో ఇక్కడ నిర్మిస్తున్న ఈ నిర్మాణాన్ని కూడా పూర్తిగా నిలిపివేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే టీటీడీలో పాలక మండలి కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఏదేమైనప్పటికీ అయితే వేచి చూడాలి. అయితే మొత్తం మీద తిరుమల శ్రీవారి పాదాల చెంత ముఖ్యంగా తిరుమలకి వెళ్ళే రహదారిలో ఇటువంటి తాజ్ హోటల్కి సంబంధించి ఏదైతే నిర్మాణాలు చేపడుతున్నారో ఇది పూర్తిగా ఆపేసి దీనికి ఇంకేదైనా ఆధ్యాత్మికకి ఉట్టిపడేలా దీన్ని కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు కిరణ్ మనకు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, అలిపిరి నుంచి.